హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం మధ్యలో కొత్తగా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది రాబోతున్నట్లుగా మనం వీడియో చేయడం జరిగింది. ఎట్టకేలకు మార్చి 12 తారీఖున విశాఖపట్నం సికింద్రాబాద్ కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది పట్టాలెక్కబోతుంది. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రధానమంత్రి గారు ఢిల్లీ నుండి వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఈ ట్రైన్ యొక్క సేవలు అనేవి 13వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తాయి. కొత్తగా అందుబాటులోకి రాబోతున్న ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఫుల్ ఆక్యుపెంట్స్ తోటి నడుస్తుంది. దీంట్లో ఎప్పటికప్పుడు వెయిటింగ్ లిస్టులు అనేవి తలపిస్తున్నాయి. అలాగే ఈ ట్రైన్ ని వాల్తేరు డివిజన్ కి కేటాయించడం జరిగింది. సో అందుకు ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం సికింద్రాబాద్ చేరుకుంటుంది. మధ్యాహ్నం ఇక్కడ స్టార్ట్ అయ్యి రాత్రికి విశాఖపట్నానికి చేరుకుంటుంది. ఉదయం పూట హైదరాబాద్ నుండి విశాఖపట్నానికి వెళ్ళడానికి పెద్దగా రైళ్లు అనేవి ఏమీ అందుబాటులో లేవు. ఉన్న కొన్ని రైళ్లు అనేవి పైనుండి వస్తాయి. ఈ రైళ్లు ఎప్పుడు కూడా బిజీగా ఉంటాయి. జన్మభూమి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. ఇది హైదరాబాద్ నుంచే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ట్రైన్ అనేది ఎక్కువగా స్టాప్స్ ఉండడంతో చాలా వరకు లేట్ గా ప్రయాణిస్తుంది. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్యాసింజర్స్. సో అందుకే సికింద్రాబాద్ డివిజన్ కి ఒక వందే భారత్ కేటాయించి దీన్ని ఉదయం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో నడపాలని అధికారులు ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే 12వ తారీఖున ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని పట్టాలెక్కించబోతున్నారు. ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్తే సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్యలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 20707 గా ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 5:05 ఈ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఇదే టైమింగ్స్ లో మనకి పక్కనే ఈ తిరుపతి వందే భారత్ కూడా ఉంటుంది. ఒకే టైంలో ఒకే స్టేషన్ లో 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అంటే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. సికింద్రాబాద్ లో ఉదయం 5:05 స్టార్ట్ అయిన ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విశాఖపట్నానికి 1:50 చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో 20708 గా ఉంటుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 2:35 బయలుదేరుతుంది. విశాఖపట్నం నుండి 2:35 బయలుదేరిన తర్వాత సికింద్రాబాద్ కి ఈ ట్రైన్ రాత్రి 11:20 చేరుకుంటుంది. విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్యలో ఈ ట్రైన్ కి మొత్తం 5 రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఏ స్టాప్స్ అయితే ఉన్నాయో ఆ స్టాప్ నే ఈ రైలు కి కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైలు యొక్క స్టాపేజెస్ యొక్క టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత వరంగల్ కి ఉదయం 6:39 చేరుకుంటుంది. ఖమ్మంకి 7:43 చేరుకుంటుంది. విజయవాడకి 9:05 చేరుకుంటుంది. రాజమండ్రికి 11 చేరుకుంటుంది. సామర్లకోటకి 11:43 చేరుకుంటుంది. ఫైనల్ గా విశాఖపట్నానికి చేరుకుంటుంది. వరంగల్ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ కి 1 నిమిషం స్టాప్ అనేది ఉంది. ఆ తర్వాత విజయవాడలో ఈ ట్రైన్ కి 5 నిమిషాల స్టాప్ అనేది ఉంది. మిగతా అన్ని రైల్వే స్టేషన్ లో 2 నిమిషాల స్టాప్ అనేది ఉండడం జరిగింది. అలాగే తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుండి బయలుదేరిన తర్వాత ఈ ట్రైన్ సామర్లకోట రైల్వే స్టేషన్ కి 4:03 చేరుకుంటుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ కి 4:38 చేరుకుంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ కి 6:40 చేరుకుంటుంది. ఖమ్మం రైల్వే స్టేషన్ కి 8:03 చేరుకుంటుంది. ఆ తర్వాత వరంగల్ కి ఈ ట్రైన్ 9:03 చేరుకుంటుంది. తర్వాత ఫైనల్ గా సికింద్రాబాద్ కి రాత్రి 11:20 చేరుకుంటుంది. విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ కి వచ్చేటప్పుడు అన్ని రైల్వే స్టేషన్లలో ఇక్కడ 2 నిమిషాల స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక విజయవాడ రైల్వే స్టేషన్ లోనే 5 నిమిషాల స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ట్రైన్ 12వ తారీఖున ఇనాగ్రల్ కంప్లీట్ చేసుకుంటే 13వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలని కలుపుతూ మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది అందుబాటులోకి రావడం అనేది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.